సాగునీరు అయితేనేమి, సాగునీరు అయితేనేమి, రోడ్లు అయితేనేమి ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఈ సంక్షేమ పథకాలు ఎలా వేస్తున్నామో అలాగే మీ ఆలూరు కాన్స్టిట్యూన్సీలో మొత్తం నీ పనులు ఏమున్నాయో చేర్చే విధంగా ఆ రోజు నాకు ఈ రోజు మాట ఇచ్చినాడు. అందుకోసమే నేను ప్రతి గ్రామంలోకి పోయినా, ఎందుకంటే వాళ్ళు చేసిన పని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళే వచ్చారేమో అనే విధంగా గ్రామం లేకపోతే గుమ్మూరు జగన్కే టికెట్ ఇచ్చినాడు అనే విధంగా ఈరోజు అందరూ అంత గలాట్ చేస్తున్నారు. నేను పోయి వాళ్ళు సంజాయించి అక్క మనకి ఆయనకి లేదు, ఈసారి మార్చినారు ఆయన, అందుకోసమే నాకు వచ్చినాడు అక్కడ ఫస్ట్ టైం నాకేంటి అభివృద్ధి చేసుకుంటామంటే ఖచ్చితంగా నాయన నీకు ఓట్లు వేసి గెలిపిస్తాం. మాకు అభివృద్ధి నీళ్ళనైనా మాకు తాగునీళ్ళు లేవనైనా ఖచ్చితంగా తాగునీళ్ళు చేస్తే మాకు సమస్య లేదని చెప్తున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నానక అన్న, మీరు మనకి తాగునీరు సాగునీరు మన దేవనకొండ మండలంలో సాగునీరుకి కాలువలే కొన్ని పెండింగ్ ఉన్నాయంట. అదేవిధంగా చెరువులకు నీళ్లు కానీ పెండింగ్ ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా జగనన్న దగ్గర పోయి మీ సమస్యలు చెప్పి ఆ సాగునీరుని పిల్ల కాలువలు అయితేనేమి, చెరువులకు నీళ్ళు ఇచ్చేమని ఖచ్చితంగా. అదేవిధంగా రోడ్లు మన బేతపల్లికి రోడ్డు వస్తుంటే చూస్తుంటే మన ఆలూరేనా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చండాలంగా ఉండే రోడ్లు. ఆయనకి ఇంతకుముందు 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసినారు. ఎలాగ నిద్ర పట్టిందో అర్థం కాదు ఆయనకి. మనం చూస్తున్నాం ఎవరున్నా కానీ ఒకసారి చెప్తే సమస్య చెప్తే ఆ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతారు ఏ మనిషినే కానీ. ఆయన సమస్యలు చాలా సార్లు అన్ని గ్రామాలలో సమస్యలు చెప్పినారంట, అయినా కానీ ఆయనకు ఆ సమస్యలకి పట్టలేదు ఆయనకి.